ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో మీకు ఇప్పుడు ఆ సినిమా ద్వారా జరిగింది, మళ్ళీ రామారావుతో మీకు సర్దుకుందండి తర్వాత రోజుల్లో? అంతేనా, అలాగ మళ్ళీ ఇంకెక్కడ కలయిక కానీ? అప్పుడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనుకుంటా సినిమా చేశాడు, ఆయన ఓన్గా తీశారు రామారావే. అవును, అదే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదు అని ఆయన బాడీ వీడు ఎందుకని ఓన్గా తీశారు. ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు. చెప్పి వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా ఆయన వచ్చారంటే వంది మహాత్ములు వస్తారు కదా. అవును కదా. 25 మంది పక్కన మంచి ఆజానుబాహు పచ్చని డ్రెస్సు సన్యాసిని వచ్చేకు పోగు కిర్రి కిర్రి కిర్రమంటూ చెప్పులు వేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రితం రోజు ఏంటంటే మద్రాసులో ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లాంటిది ఏదో పెద్ద మీటింగ్ జరిగింది. దానికి హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళారు, ప్రొడ్యూసర్లు అందరూ. ఓకే. సరే అందరూ ఇటు ఓళ్ళు ఉన్నారు, ఆయన అట్లా వస్తున్నారు, రామారావు వస్తున్నారు, ప్రతి ఒడు అటే చూస్తున్నారు. అట్లా నాకు ఎందుకు వచ్చిందో ఐడియా, కావాలన్నా సూట్ కేసు అక్కడ పెట్టి మన విజయ్ చంద్ర లేడు, అవును అతనున్నాడు నా ముందు, మరి అతను గుర్తుందో లేదో, సూట్ కేసు అక్కడ పెట్టి ఒక్క నిమిషం సూట్ కేసు చూస్తుండ అన్న. ఏంటంటే బాత్రూమ్ అన్నాడు, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాను. వెళ్ళి రామారావుకి నమస్కారం సార్ అన్నాను. అంటే అందరూ అట్లా చూస్తున్నారు, అయిపోయారు ఎండి కొడుకు చంపేస్తాడు ఆయన. ఆయన కావాలన్నా ముందు అని గుర్తుపట్టాం బ్రదర్, విన్నాను మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అని విన్నాను. చూసారా, కీప్ గుడ్ హెల్త్, చూసారా హెల్త్ బాగుండటం వల్ల ఇది భగవంతుడు ఇచ్చేది, మే గాడ్ బ్లెస్ యూ అని బలం తట్టాడు. టక్కుని కాళ్ళదండం పెట్టేశాను, వేసి వచ్చేసాను. వీళ్ళందరూ వేసినప్పుడు నన్ను అడిగిన వాళ్ళందరిలో చాలామందిని వేస్తున్నప్పుడు షూటింగ్ చూసి అబ్బా ఏం చేస్తున్నాడు రా అన్న వాళ్ళే. ఏం బుద్ధి ఉందో లేదు నీకు, సాచోటి పీస్తే ఏమయ్యేవాడి, ఆయన మహానుభావుడు ఊరుకున్నాడు, ఆయన పర్సనల్ పీకే అంటున్నాడు, చెంప బయలుపోయి మొహం చచ్చేవాడి అంటే మొదలెట్టారు. సరే విని విని 5 నిమిషాలు ఆగి, మీలాంటి దిక్కుమాలిన ముండాడుగులతో రోజు తినే దిక్కులు ఓ దెబ్బ కొట్టాడు అనుకోండి అకౌంట్ క్లోజ్ అయిపోతారా, అంతే కదా. అంతే, వన్స్ ఫర్ ఆల్ అకౌంట్ సెటిల్ అయిపోద్ది, ఎవడు మాట్లాడ్డా అని అంటే అందరూ ఓర్ని గుండె దేరింతారు అని అందరు నన్ను తిట్టారు. తిట్టంటే నా మెచ్చుకోవడం అదేలేండి, ముండేవాడు కానీ అదే అదొక ఇన్సిడెంట్. తర్వాత